ఇప్పుడు అసలు యాక్చువల్‌గా ఇప్పుడు ఏ హీరో కెరీర్‌లోని లేని ఒక స్పెషల్ ఫీచర్ నీ కెరీర్‌లో ఉంది. ఏంటంటే హిస్టారికల్ హిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైటిల్స్‌తో నువ్వు చేసావు. హ్మ్. 'ఆహనా పెళ్ళంట' ఒకటి, 'ఆ ఒక్కటే అడక్కు' ఒకటి, 'బందిపోటు' ఒకటి. అవును. ఆ! ఇలాగా. ఇప్పుడు మళ్ళీ 'ఆ ఒక్కటే అడక్కు' రేపు రిలీజు సినిమా. ఇప్పుడు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ విపరీతంగా రాస్తున్నారు సోషల్ మీడియాలో. ఏది టచ్ చేసినా 'ఆ ఒక్కటే అడక్కు' గురించి కనిపిస్తుంది. అవును. ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ఇమ్మీడియేట్ రియాక్షన్ జస్ట్ బిఫోర్ ది రిలీజ్ టుమారో? అంటే కాన్ఫిడెంట్ ప్రాజెక్ట్ అండి. అంటే వన్ సెట్ ఆల్ సెట్ అండ్ డన్ సార్ మనం చేసేది మనం చేస్తాం. 10 మంది రేపు 10,00,00,000 మందికి నచ్చాలి. అది వాళ్ళ డెసిషన్ తీసుకుంటారు రేపు. బట్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ది ఫిల్మ్ అండి. అంటే ఒకటి భయం, బాధ్యత కూడా ఏంటంటే ఆ పేరు పెడతాం. టైటిల్ పెడతాం. ప్లస్ అదే అంటే అలా అని కాదండి. అంటే బట్ నాకు తెలిసింది ఎంతో నేను రైట్ ఫ్రమ్ ద డే 1 నేను ఫస్ట్ డే నుంచి చెప్తున్నాను. ఆ సినిమాకి ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే అది ఆ సినిమాని ఎక్స్‌పెక్ట్ చేసుకొని వస్తారో, లేకపోతే ఆ సినిమాకి సీక్వెలో, ప్రీక్వెలో అది కాదండి ఈ సినిమా. అవును. ఇట్స్ ఎ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. హ్మ్. సో డెఫినెట్‌గా విల్ లాఫ్ అండ్ నాకు తెలిసి ఏంటంటే కొంత ఎక్స్‌పెక్టేషన్ నార్మల్ కంటే కొంచెం ఎక్కువ ఉందండి. ఎందుకు చెప్తున్నానంటే 4 సంవత్సరాలు నేను సీరియస్ సినిమాలు చేశాను. మళ్ళీ నేను బ్యాక్ టు కామెడీకి వస్తున్నాను. సో నరేష్ మళ్ళీ కామెడీకి వస్తున్నానంటే ఇప్పుడు మళ్ళీ కామెడీకి ఎక్స్‌పెక్టేషన్ ఉంటదండి. అవును. సో డెఫినెట్‌గా మీరు ఆ ఎక్స్‌పెక్టేషన్‌తో రండి. డెఫినెట్‌గా యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. అండ్ దిస్ అగైన్ హాస్ నేను 'నాంది' ప్రీ రిలీజ్‌లో చెప్పానండి ఒకటి. ఇక మించి నేను ఏ సినిమా చేసినా, కామెడీ సినిమా చేసినా, సీరియస్ సినిమా చేసినా కంటెంట్ ఉండే సినిమా చేస్తాను. దీంట్లో కూడా మంచి కంటెంట్ ఉందండి. అంటే మ్యారేజ్ గురించి, మ్యారేజ్‌ల మీద జరిగే ఫ్రాడ్‌ల గురించి, స్కామ్‌ల గురించి చాలా మందికి తెలియట్లేదు. హ్మ్. అది ఇప్పుడు స్లోగా పాకుతుందండి. ఎందుకంటే ఒకప్పుడు మీకు సంబంధాలు చూడాలంటే ఎవరో పెద్దవాళ్ళతోటో పెళ్ళిళ్ళు పేరైళ్ళు మధ్యలో పేరైలు ఉండేవి. ఉండేవారు. క్యారెక్టర్ ఉండేది. లేకపోతే పేరైలు కాకపోతే చుట్టాలు ఉండొచ్చు. చుట్టాల్లో ఎవరో ఒకళ్ళు మా అబ్బాయి ఉన్నాడు, మీ అమ్మాయికి బాగుంటది, చదువుకున్నాడు, మ్యాచ్ అవుతుంది. సంథింగ్ ఇలా ఉంది అండి. హ్మ్. హ్మ్. ఒక అమ్మాయిని అలాగే ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవ్రీవన్ స్టార్టెడ్ అంటే ఎక్కడెక్కడో ఉంటున్నాం. అమెరికాలో ఉంటున్నాడు, ఒకడు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఫ్యామిలీలోనూ ఒక ఇంట్లో ఉండట్లేదు. అంటే ఉండట్లే. న్యూక్లియర్ అయిపోయారు. అవును. సో ఎవ్రీథింగ్ ఇస్ లైక్ మనకి ఏమైపోయిందంటే ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే స్విగ్గీ, జొమాటోలో ఎలాగైపోయిందో ఇప్పుడు మనం పెళ్లి చేసుకోవాలన్నా కూడా మ్యాట్రిమోనీ సైట్స్ ఇలాగైపోయినాయి. హ్మ్. సో దాంట్లో మనకి అన్ని ఎంతవరకు పాజిటివ్ చూస్తున్నాం కానీ నెగిటివ్ చూడట్లేదు. ఆ నెగిటివ్ చాలా మంది తెలియట్లేదు. మన దగ్గర నుంచి ఎంత డబ్బులు పోతున్నాయి, ఎంత గుంజుతున్నారు, ఎన్ని కోట్ల మార్కెట్ అనుకున్నారు. 2,500 కోట్లు మ్యాట్రిమోనీ అన్న దీని మీద వర్కౌట్ అవుతుందండి. హ్మ్. ఏటా 1,20,00,000 మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు పెళ్లిళ్ళు చేసుకోవాలని. హ్మ్. అది సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. తగ్గట్లే. సో దీంట్లో ఆ 1,20,00,000 మందిలో ఎంతమంది కంటే 70,00,000 మందికి, 80,00,000 మంది, మిగతా 30,00,000 మంది, 40,00,000 మందికి ఎందుకు కావట్లేదు? ఏం జరుగుతుంది? వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి? సో ఇది కొంచెం ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. ఎవరికైనా రేపు మన ఇంట్లో పెళ్లిళ్ళు చేయాలనుకున్నా కానివ్వండి, మనం పిల్లలకి కానివ్వండి, లేకపోతే ఎవరికైనా మన ఇంట్లో సంబంధాలు చూసినప్పుడు కానివ్వండి, ఇది కొంచెం కాషన్‌గా ఉంటుంది అని చెప్పడానికండి. అదే ఒక ఎన్‌లైటన్‌మెంట్ లాగా. అవునండి. అంటే సినిమా. అందుకనే ఇదేదో మరి మెసేజ్‌లు కాకుండా అదే. అంటే కామెడీ వేలో ఒక చిన్న మెసేజ్ ఇస్తున్నాం. ఎంటర్‌టైనింగ్‌గా వాళ్ళలోని ఇంజెక్ట్ చేయడం. అవునండి. ఇలా యాహ్! జరుగుతున్నది అని. అవునండి. బట్ నిన్న ప్రెస్ మీట్‌లో నువ్వు చెప్పిన మాట చాలా మంచి మాట. అంటే ఎట్ ఎ స్టేజ్ జెంటర్ లేడీ మ్యారేజ్ అవ్వనప్పుడు వాళ్ళు ఒంటరిగా ఉండిపోతున్నప్పుడు ఇంకోళ్ళకి చెప్పుకోలేరు, షేర్ చేసుకోవడానికి ఒక అవును. మనిషి ఉండడు. దట్స్ ఎ వెరీ టర్మోయిల్ ఆ మనకు పీరియడ్. నవ్వుతా ఉంది. అంటే మనకేంటి పెళ్లి కానివాడిని చూడగానే నవ్వేస్తాం. అంటే మన జనరల్‌గా ఇన్‌హ్యూమన్స్‌లో బిహేవియర్ ఉందండి. ఎవరన్నా సడెన్‌గా మనం కూర్చున్నాం అనుకోండి. మీరు నేను కూర్చున్నాం రెస్టారెంట్‌లో కూర్చుంటే ఒక లావైన పర్సన్ వచ్చాడనుకోండి. మనం ఏమనుకుంటాం తెలుసండి. అంటే జనరల్‌గా అది ఎవరైనా కూడా అది మనం హ్యూమన్ బిహేవియర్‌లోనే వర్స్ట్ బిహేవియర్ మనకి జనరల్‌గా తెలుసది. అమ్మో! ఈడొస్తున్నాడు మొత్తం తినేస్తాడేమో మనకేముంటదేమో అని. బట్ వాడు మన కాన్షియస్ అంటే వాడి బాడీ ఆకారం చూసి అంత తింటాడు అనుకుంటాం. బట్ ఆడు ఒక పుల్కనో, 2 పుల్కనో తింటాడు. అవును. ఇట్స్ నాట్ అబౌట్ థాట్ అండి. మనకు అదే ప్రాబ్లమ్ కదండి. వీఆర్ ఆల్వేస్ కామెంటింగ్ అబౌట్ ఎవ్రీవన్. పెళ్లి అవ్వలేదా అంటే వీడికేదో తేడా ఉంటుంది. లేకపోతే ఇంకోటి అంటే వి కమ్ అప్ విత్ దిస్ థింగ్స్ అండి. అంటే మనం అవును. తెలియకుండా ఆల్ నెగెటివ్. పుకార్లు పుట్టిచ్చేస్తాం. అవును. ఇప్పుడు రూల్ రైజ్ ఇట్. ఇప్పుడు ఆ పాపం ఆ పుకార్ల నుంచి ఆళ్ళకి అది తెలియకుండా హ్యూమిలియేషన్ అయిపోతుందండి. హ్యూమిలియేషన్ నుంచి డిప్రెషన్‌కి. అంటే వాళ్ళకి అన్నీ ఉంటుంది. వాడికి పెళ్లి చేసుకొని ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా అండి బట్టతల ఉన్నోడు కూడా ఏంటి జుట్టొస్తే బాగుండనుకుంటాడు. నల్లగా ఉన్నోడు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటే తెల్లగా అయిపోవాలనుకుంటాడు. అందరికీ మనకంటే ఇంకా బెటర్‌గా కనిపించాలనుకుంటారు గానండి. టు ఇంప్రెస్ పీపుల్ అది. అవును. బట్ వాట్ ఇఫ్ అ పర్సన్ హూ డజంట్ గెట్ వాట్ హి అంటే అతను అనుకున్న లైఫ్ పార్ట్నర్ దొరకకపోతే హౌ మచ్ హి లూజెస్? ఎవరితో చెప్పుకోలేదు. హి ఆర్ షీ అండి. బోత్ కేసెస్. ఇట్ అవును. మైట్ బి హి ఆర్ షీ. ఇద్దరికి ఎలా ఉంటుందంటే అమ్మాయిలకి అదే ప్రాబ్లమ్ ఉంది, అబ్బాయిలకి అదే ప్రాబ్లమ్ అవును. ఉంటుంది. ప్రెషర్ ఫ్యామిలీలో ఉంటుంది. బట్ వాళ్ళకేంటి ఇష్టం లేని పెళ్లి చేసుకోవాలి. ఎవరి కోసం సొసైటీ కోసం నామకే వస్తే వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు. పెళ్లి చేసుకోకపోతే ఫీల్ అవుతారని ముక్కు మొహం తెలియని అమ్మాయి కట్టేసుకుని
మనం ఫైట్ చేసుకుంటాం, అది వాళ్ళు రేపు సరిగ్గా లేకపోతే వాళ్ళ కాపురం కూడా వేస్ట్. లైఫ్ రిస్క్ కదా అది. సో ఇట్స్ లైక్ అ డెసిషన్ ఆఫ్ లైఫ్ అండి. సో యూ అవును. కాంట్ టేక్ ఇట్ ఆన్ ద సొసైటీ యూర్ లివింగ్ అప్. నేను చాలా మందికి అదే చెప్తాను, మీరు పెళ్లి ఎప్పుడు చేసుకోవాలంటే మనం ఫినాన్షియల్ గా యూఆర్ స్టేబుల్, వేర్ ఐ కెన్ మేనేజ్ వన్ పర్సన్, నాతో పాటు ఇంకో పర్సన్ నేను చూడగలుగుతాను, సక్రమంగా చూసుకోగలుగుతాను అనుకున్నప్పుడు చేసుకోవాలి, సెటిల్ అయిన తర్వాత చేసుకోవాలి. సో అది దట్స్ వన్ థింగ్ అండి. ఓకే. అండ్ యా మనం కాన్స్టెంట్ గా మనం పెళ్లికాన్ ప్రసాద్ చూసినప్పుడు కానివ్వండి, లేకపోతే మన ఈ మధ్యన కాలంలో అర్జున కళ్యాణం, అశోక్ అవును. అర్జున అశోక్ కళ్యాణం, వనంలో అర్జున్. విశ్వక్ సేన్ చూసినప్పుడు కానీ వీ ఆల్వేస్ థింక్ అబౌట్ పెళ్లికాన్ అంటే నవ్వొచ్చేస్తుంది కానండి, బట్ వాట్ దే గో త్రూ ఇన్ డెప్త్ గా ఆలోచిస్తుంటే చాలా బాధేస్తుంటుంది మనకి. అవును, వాళ్ళల్లో ఉన్న బాధ అర్థం బాధ, కాదు ఎవరికి అవును. కూడా. సో ఆ పాయింట్లు నాకు బాగా నచ్చాయి వెన్ యూ అనలైజ్డ్ ఇట్ అబౌట్ ఆ ఒక్కటి అడగ. Yeah. రియల్లీ ఇది చాలా అసలు యాక్చువల్గా మీరు పాన్ ఇండియాకి వెళ్ళిపోవాల్సిన స్క్రిప్ట్. ఎందుకంటే ప్రతి లాంగ్వేజ్లోని, ప్రతి రాష్ట్రంలో, ప్రతి కుటుంబంలో భాష ఏదైనా అన్ని చోట్ల ఉండే సమస్య ఇదే. అదేనండి, అది As definitely. it is గా. సో అంటే యాక్చువల్ రాజీవ్ గారు కూడా ఉందండి, ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆయన ఇది బాగుంది, హిట్ అయితే నేను హిందీలో చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పారు. ఎందుకంటే ప్రాబ్లం మీరు అన్నట్టు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పెళ్లి ప్రాబ్లం యాస్టిస్ గా ఉన్నాయి. Same. సో అబ్బాయిలు అంటే ఇంకోటి ఏంటంటే రేషియో చూస్తుంటానండి, 10 మంది అబ్బాయిలకి 7 అమ్మాయిలు ఉంటాం. సో మిగతా ముగ్గురికి ఏమవుతారండి. సో ఇలాంటి అంటే మనకు తెలియట్లేదు కదండి, అంటే జనరల్ గా మనకు ఇది పార్క్ వచ్చేటప్పుడు, ఒక పాయింట్కి వచ్చేటప్పుడు కంటే చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. అదే. అండ్ ఎస్పెషలీ మనకు ఇప్పుడు భారతదేశంలో అండ్ వాట్ ఐసీ 30+ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. మన 30 to 45 మధ్యలో ఉన్న వాళ్ళు మనకి యూత్ ఎక్కువ ఉన్నారండి, 25 to 30 40లో ఉన్న వాళ్ళు. సో వాళ్ళందరికీ ఇట్స్ అంటే మెజారిటీ వాస్ట్ పాపులేషన్ కాబట్టి ఎంతమంది పెళ్ళిళ్ళు ఉంటారండి. సో ఎవ్రీ వన్స్ లైఫ్ ఇస్ డిపెండెంట్ ఆన్ వన్ థింగ్, మ్యారేజ్ అన్నది. మ్యారేజ్ సో ఇట్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్. బ్రేక్ త్రూ కదా. ఇట్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్ అండ్ ఇట్ హ్యాస్ టు బి ఆ ఒక్క దాన్ని మొన్నటిదాకా నాన్ కమర్షియల్ గా ఉన్న దాన్ని కూడా కమర్షియల్ చేసేట్టు మొదలు పెట్టారు. మ్యారేజ్ కూడా కమర్షియల్ అయిపోవడం మొదలు పెట్టింది. అదే. సో దాని గురించి ఇట్స్ టేక్ ఆన్, ఆ ఒక్కటికి ఇట్స్ టేక్ ఆఫ్ దట్. వెరీ నైస్, వెరీ నైస్. అండ్ ఐ విష్ పర్సనల్, ఎందుకంటే ఒక బ్రహ్మాండమైన హిస్టారిక్ హిట్ ఆ ఒక్కటి అడగప్పుడు, ఇప్పుడు మళ్ళీ అదే టైటిల్తో వస్తున్నావు కాబట్టి అంత పెద్ద హిట్ అయ్యి ఈవి సత్యనారాయణ గారి అబ్బాయిగా నువ్వు మళ్ళీ ఆ టైటిల్కి అంత వాల్యూ తీసుకొస్తావని నేను పర్సనల్గా నమ్ముతున్నా. బేసింగ్ ఆన్ ది కంటెంట్ అండ్ బేసింగ్ ఆన్ యువర్ పర్సనల్ కమిట్మెంట్ టు హ్యాండ్లింగ్ ది క్యారెక్టర్. నువ్వు నీకున్న మెచ్యూరిటీస్ అవన్నీ కూడా 100% ఐఎమ్ సీయింగ్ సంథింగ్ వెరీ స్పెషల్ ఇన్ దిస్ ఫిల్మ్. Let all the total audience across also enjoy it, and I wish you all the very best. Thanks a lot, sir. Good luck. Thank and you. I wish you a great career also. Thank you. Thank you.